హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడే స్థాయికి తెలుగు సినిమా ఎదుగుతోంది. అయితే ఇన్ని సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నా ఓ భారీ చిత్రాన్ని తీయడానికి ఏళ్లు పడుతోంది. కానీ సాంకేతిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్న రోజుల్లో ఓ భారీ పౌరాణిక చిత్రాన్ని కేవలం 43 కాల్ షీట్లలో పూర్తి చేసి చరిత్ర సృష్టించారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు. ఆ సినిమా పేరు దానవీర శూరకర్ణ. ఆ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తూ అందులో 3 ప్రధాన పాత్రలు పోషించి అద్భుతమైన ఫీట్ చేశారు ఎన్టీఆర్. దానవీర శూరకర్ణ చిత్రం నిడివి 25 రీళ్లు. ప్రదర్శన సమయం 4 గంటల 7 నిమిషాలు. సరిగ్గా 49 ఏళ్ల క్రితం ఇదే రోజున అంటే 1976 జూన్ 7న దానవీర శూరకర్ణ చిత్రం షూటింగ్ హైదరాబాదులో మొదలైంది. ఆ రోజే ఎన్టీఆర్ ముషీరాబాద్లో నిర్మించిన రామకృష్ణ సినీ స్టూడియో కూడా ప్రారంభమైంది. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలి ఫ్లోర్ను నాటి రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పిడతల రంగారెడ్డి ప్రారంభించారు. అదే ఫ్లోర్లో వేసిన సెట్టులో దానవీర శూరకర్ణ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. తనని నటుడిగా పరిచయం చేసి హీరోగా అగ్రస్థానానికి ఎదగడానికి తొలిమెట్టు ఎక్కించిన దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ చేత కెమెరా స్విచ్ ఆన్ చేయించారు ఎన్టీఆర్. అలాగే తన సోదరుడు ఎన్నో విషయాల్లో అండగా నిలిచిన విప్లవ నటుడు, ప్రజానాయకుడు ఎంజీఆర్తో తొలి క్లాప్ కొట్టించారు ఎన్టీఆర్. దుర్యోధనుడి గెటప్లో ఉన్న ఎన్టీఆర్పై తొలి క్లాప్ ఇచ్చారు ఎంజీఆర్. ఆ తరువాత దుర్యోధన పాత్రధారి ఎన్టీఆర్, భానుమతి పాత్రధారి ప్రభపై చిత్రం బళారే విచిత్రం పాట చిత్రీకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభా కార్యక్రమంలో ఎంజీఆర్ మాట్లాడుతూ, ఎల్వి ప్రసాద్ గారు చలనచిత్ర నిఘంటువు. వారి నుంచి నటన, దర్శకత్వం, స్టూడియో నిర్మాణం ఇలా అన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు. ఇక రామారావు గారు ఏది అనుకుంటారో అదే చెబుతారు. పెద్దవారి దగ్గర చిన్నవాడిగా, చిన్నవారి ముందు పెద్దవాడిగా ఆయన కనిపిస్తారు. ఎన్టీఆర్ నటుడు మాత్రమే కాదు, సంపూర్ణ మానవుడు. నాకు పూర్వజన్మ మీద నమ్మకం లేదు, రాబోయే జన్మ గురించి ఆలోచించను. అయితే ఏదో ఒక జన్మలో మేమిద్దరం ఒక తల్లి బిడ్డలుగా పుట్టి ఉంటామనే భావిస్తున్నాను అన్నారు ఎంజీఆర్. తమిళంలో ప్రసంగించగా నిర్మాత యు విశ్వేశ్వరరావు తెలుగులోకి అనువదించారు. దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ మాట్లాడుతూ, నేను రామారావు గారిని పరిచయం చేస్తున్నప్పుడు ఆయన ఇంత ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఊహించలేదు. ఆయన కష్టజీవి. ఇంతటి గొప్ప వ్యక్తిని పరిచయం చేసినందుకు గర్విస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ, ప్రపంచ చరిత్రలో ప్రప్రథమంగా దానవీర శూరకర్ణ చిత్రంలో కీలకమైన 3 పాత్రలను నేను పోషిస్తున్నా. 2 పాత్రలు ఇదివరకే చేశా. ఇందులో ఒక పాత్ర చేయమని సోదరుడు అక్కినేని నాగేశ్వరరావు గారిని అడిగాను. వారు చెయ్యనని చెప్పారు. ఎందుకని అని అడిగాను. మీరు వేసిన పాత్రను పోషించే సాహసం చేయలేను అన్నారు అక్కినేని. సరే, భగవత్ నిర్ణయంగా భావించి 3 పాత్రలు నేనే పోషిస్తున్నాను అని చెప్పారు ఎన్టీఆర్. ఈ కార్యక్రమంలో విజయాధినేత నాగిరెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు మాత్రం ఈ కార్యక్రమానికి రాలేదు. అమెరికాలో విశ్రాంతి తీసుకుంటుండడంతో అక్కినేని రాలేకపోయారు. ఇక అదే సమయానికి హీరో కృష్ణ కురుక్షేత్రం సినిమా ప్రారంభించడం ఎన్టీఆర్ ఆగ్రహించి ఆయన్ని దూరంగా పెట్టడంతో ఆయన రాలేకపోయారు. ఆ చిత్రంలో కృష్ణుడుగా నటిస్తున్న శోభన్ బాబు కూడా ఇదే కారణంతో దానవీర శూరకర్ణ చిత్ర ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోయారు. 2 రోజుల్లో చిత్రం బళారే విచిత్రం పాట చిత్రీకరణ పూర్తి చేసి
జూన్ 9న ఏఎన్ఆర్తో తను కలిసి నటించే చాణక్య చంద్రగుప్త చిత్రం షూటింగ్కు శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్. జయప్రద మీద తొలి షాట్ చిత్రీకరించారు. అక్కినేని కూడా లేకపోవడంతో నిరాడంబరంగా చాణక్య చంద్రగుప్త షూటింగ్ ప్రారంభించారు ఎన్టీఆర్. జూన్ 17న అమెరికా నుంచి తిరిగి వచ్చారు అక్కినేని. దానవీర శూరకర్ణ, చాణక్య చంద్రగుప్త చిత్రాల ప్రారంభోత్సవాలు అయ్యాక జూన్ 14న మద్రాసు వెళ్ళి తను నటిస్తున్న ఇతర చిత్రాల షూటింగ్స్లో పాల్గొన్నారు ఎన్టీఆర్. 20న హైదరాబాదు తిరిగి వచ్చి దానవీర శూరకర్ణ చిత్రం షూటింగ్ కొనసాగించారు. జూలై నుంచి అక్కినేని చాణక్య చంద్రగుప్త షూటింగ్లో జాయిన్ కావడంతో 2 చిత్రాల షూటింగ్స్ ఒకదాని తర్వాత ఒకటి కొనసాగించారు ఎన్టీఆర్. దానవీర శూరకర్ణ చిత్రం షూటింగ్ ప్రారంభించడానికి 3 రోజుల ముందే మద్రాసులో కురుక్షేత్రం షూటింగ్ జూన్ 4న ప్రారంభమైంది. ఎన్టీఆర్తో పాండవ వనవాసం చిత్రాన్ని నిర్మించిన ఏఎస్ఆర్ ఆంజనేయులతో కలిసి హీరో కృష్ణ కురుక్షేత్రం చిత్రాన్ని ప్రారంభించారు. వాసు స్టూడియోలో ప్రారంభమైన ఈ చిత్రంలో శోభన్ బాబుపై తొలి షాట్ తీశారు. ఈ కార్యక్రమంలో జమున, జయచిత్ర, గుమ్మడి, రామానాయుడు, ఆది నారాయణరావు, ఎంఎస్ రెడ్డి, కెఎస్ ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. ఇలా ఒకే వారంలో ప్రారంభమైన కురుక్షేత్రం, దానవీర శూరకర్ణ చిత్రాలు పోటాపోటీగా నిర్మాణం జరుపుకొని ఒకే రోజు విడుదలయ్యాయి. ఈ పోటీలో దానవీర శూరకర్ణ చిత్రానిదే పైచేయి అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.